తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు అసెంబ్లీలో అత్యంత ఆసక్తికరమైన చర్చ జరిగింది. ప్రతిపక్షం లేకపోయినా అధికార పక్షమే విపక్షంగా ఈరోజు అద్భుతమైన అంశాల మీద మాట్లాడారు. అందులో ప్రధానమైన అంశం భూముల కేటాయింపు, వాటి ఉపయోగం అనే అంశం మీద. భూముల కేటాయింపు అంటే ప్రభుత్వం ఆ రాష్ట్రంలో పరిశ్రమలు, పారిశ్రామిక వాడలు, తర్వాత కంపెనీలు ఇవన్నీ వస్తాయని ప్రభుత్వం భూములు కానీ ప్రైవేటు నుంచి సేకరించుకొని మొత్తం కొన్ని లక్షల ఎకరాలు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల క్రితం, దశాబ్దాల క్రితం కట్టబెట్టింది. వాటి మీద ఈరోజు అద్భుతమైన చర్చ జరిగింది. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనతోటి మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. వారు దీని మీద మనకి చెప్తారు. మధు, ఏంటి పరిస్థితి? ఇవాళ అసెంబ్లీలో సెషన్స్ అన్నీ ఫాలో అయినట్లున్నారు మీరు. ఏంటి ఈ భూములు కేటాయింపుల మీద అసలు ఎంతకాలం నుంచి ఏ ఏ ప్రాంతాల్లో ఈ భూములు కేటాయించారు, వాటిని ఎంతవరకు ఉపయోగించుకున్నారు, ఈ పరిశ్రమల వాళ్ళంతా ఇప్పుడు వాటిని ఏం చేస్తున్నారు, దాని మీద ఈరోజు జరిగిన చర్చ మీరు ఫాలో అయిన మేరకు చెప్పండి. తెలుగు ప్రేక్షకులకి అందరికీ నమస్కారము. ఈ పరిశ్రమలు, ఈ భూములు గురించి నాకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఆ రంగంలో నుంచి నేను బయటకు వచ్చినటువంటి వ్యక్తిని. జిఐడిసి గుజరాత్ కానీ, ఎంఐడిసి మహారాష్ట్ర కానీ, కేఐడిసి కర్ణాటక కానీ, సిప్కాట్ అంటారు తమిళనాడులో, సిప్కాట్ అంటారు. మనకి ఏపీఐఐసి, ఇప్పుడు తెలంగాణలో టిఎస్ఐఐసిగా మారింది. అయితే పరిశ్రమల పేరు చెప్పి రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు అభివృద్ధి చేస్తాము, యువతకి ఉపాధి కల్పిస్తాము, తద్వారా రాష్ట్రాభివృద్ధిని, చదువుకున్న యువతకి ఉపాధి కల్పించేటటువంటి సదుద్దేశంతో ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, సెప్టెంబర్ నెల 1973 26వ తేదీ నాడు ఈ పరిశ్రమలకి భూముల కేటాయింపులు చేయటం కానీ, పరిశ్రమలను అభివృద్ధి చేయటం కోసం కానీ ఒక సంస్థను ఏర్పాటు చేశారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకే. దాని పేరే ఏపీఐఐసి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది సార్ దాని ద్వారా పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలన్నది ఒక సంకల్పం అన్నమాట. అయితే కాలక్రమేణా ఏమైందంటే ఈ ఏపీఐఐసి అనేది ఒక బ్రోకర్ సంస్థగా మిగిలిపోయింది సార్. భూములు కొట్టే రాబరీ సంస్థగా మిగిలిపోయిందన్నమాట. పేరుకేమో ప్రజల కోసం దోచుకొని, వేల ఎకరాలు దోచుకొని, భూములు ఒక్కటే దోచుకోవటం కాదు సార్, నేషనలైజ్డ్ బ్యాంకులో అన్ని వర్గాలు దాపెట్టుకున్న డబ్బులు కూడా కొట్టేస్తున్నారు సార్ ఈ భూములను అడ్డం పెట్టుకొని. ఇది ఒకటి నేషనలైజ్డ్ బ్యాంకులను మోసం చేయడం, నేషనలైజ్డ్ బ్యాంకుల్లో భారతీయులు దాచిపెట్టుకున్న డబ్బులను కొట్టేయటం, రెండోది భూములు కొట్టేయటం. దీని కథా కమిషన్ ఏంటంటే సార్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఇండస్ట్రియల్ పరిశ్రమల కింద 4,50,000 ఎకరాల భూమి సార్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు. మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వస్తే స్పెషల్ ఎకనామిక్ జోన్, అది మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత దానికి ఒక స్పెషల్ సెజ్ పాలసీ వేరు, దాని కథ ముచ్చట మళ్ళీ చెప్తా. ఇప్పుడు ఏపీఐఐసి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కింద ఒక ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేస్తారు సార్ పరిశ్రమలకి. ఇది ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి 13 జిల్లాలు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి 26 జిల్లాలు, రేపు కాబోయే 33 జిల్లాలు, ఎన్నన్నా కానివ్వండి, 1,50,000 ఎకరాల భూములు. ఈ 1,50,000 ఎకరాల భూములు సమీకరించి దాంట్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి, దాంట్లో అసైన్మెంట్ భూములు ఉన్నాయి, దాంట్లో పట్టా భూములు ఉన్నాయి. ఈ భూములు తీసుకునేటప్పుడు మీకు ఇంటికొక ఉద్యోగం ఇస్తాము, ఎన్నో మాయమాటలు, కహానీలు చాలా చెప్తారు సార్. కానీ నేటికి పరిశ్రమలు లేకుండా పడావుబడ్డ భూములు 40,000 ఎకరాలు పైబడి ఉన్నాయి సార్ ఏపీఐసిలో. ఒక్క ఏపీఐసిలోనే 40,000 ఎకరాలు డేటా బ్యాంకు. అందరు చదువుకున్నారు, అందరి చేతులు అరిచేతులు వైకుంఠం ఉంది. APIIC.gov.in వెబ్సైట్లోకి పోండి. 40,000 ఎకరాల భూములు ఉన్నాయి, స్టిల్ నేటికి ఉన్నాయి. వాటిల్లో పరిశ్రమలు పెట్టకుండానే ఇంకా భూసేకరణకు పోతున్నారు. ఎప్పుడైనా భూసేకరణ పరిశ్రమలకు ఎప్పుడు పోవాలి?
సర్ప్లస్ భూములు అవసరమైనప్పుడు వెళ్ళాలి సార్. అవును. ఇంకా 40,000 ఎకరాల భూములు ఉన్నాయి. ఇంకా విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే సార్, ఈ భూములు ఇచ్చినటువంటి రైతులు, ఈ భూములు ఇచ్చినటువంటి అసైన్మెంట్ రైతులు హమాలీ కూలీలుగా మారిపోయారు సార్. దానికి మీకు తెలిసిన ఒక సెడ్జు గురించే చెప్తాను. హిఫ్కో సెడ్జు నేతృమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎరువుల కర్మాగారం పెడతామని చెప్పి దాదాపుగా 2,600 ఎకరాలు భూములు తీసుకున్నారు సార్. నేటికి ఆ భూములు ఎన్ని సద్వినియోగం చేశారు? ఎంతకాలం అయిందండి? 30 సంవత్సరాలు అయింది సార్. అదే 30 సంవత్సరాలు నేతృమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో తీసుకున్న భూములు, ఆ భూములు బాగొట్టుకున్న రైతులు నెల్లూరులో హమాలీ కూలీలుగా ఉన్నారు సార్. ఇవాళ భూములు ఇలువేమో కోట్లకు పోయింది. నేషనల్ హైవే పక్కనే ఉంటుంది రేగడ చెలికి దగ్గర. ఇప్పుడు ఎవరి కింద లేవు కదా. కొన్ని కంపెనీలు నడుస్తున్నాయి. జిఎంఆర్ ఫుడ్స్ ఉంది, మస్తాన్ రావుకు వరంగా మారింది. తర్వాత గమేషా వాళ్ళకు కొన్ని ఇచ్చారు, గమేషాలకు కొన్ని ఉన్నాయి. ఇంకా భూములు పడావుబడి ఉన్నాయి సార్. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 10,000 ఎకరాల భూములు ఖాళీగా ఉన్నాయి సార్, ఏ పరిశ్రమలు లేకుండాను. మేనకూరు సెడ్జ్ ఒకటి ఉన్నది, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మేనకూరు సెడ్జ్ అని ఒకటి ఉంది సార్. ఇప్పుడు ఇఫ్కో అనేది అప్పుడు పెళ్లకూరు రామచంద్రారెడ్డి గారు మన్మోహన్ సింగ్ దగ్గర, పివి నరసింహరావు దగ్గర సార్ ప్రధానమంత్రి అప్పుడు. పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మా ఊరు చెరువు దగ్గర మన కనిగిరి రిజర్వాయర్ అంటారు సార్. దాని పేరు కనిగిరి రిజర్వాయర్, బుచ్చిరెడ్డిపాలెం దగ్గర ఉంటుంది, నెల్లూరు అనుకోని. సముద్రం దాకా నీళ్లు ఇస్తాయి. అక్కడ నుంచి నీటి వనరుల వసతి కూడా ఉంది సార్. దాదాపుగా అన్ని భూములు ఆడున్నాయి. ఆ భూములు నిరుపయోగంగా పడి ఉన్నాయి. అవి కాకుండా సార్, చెజ్జు కాకుండా చెజ్జు చుట్టూ ఇంకా 3 పార్కులు ఉన్నాయి సార్. చాలా మంది ఇప్పుడు ఆ ఇఫ్కోకి సేకరించిన భూమి నేషనల్ హైవేకి ఎంత దూరంలో ఉంటుంది? ఆనుకోనే ఉంటుంది సార్. నేషనల్ హైవే ఆనుకొని పొడుగ్గా ఉంటుంది కాంపౌండ్. వాళ్ళు తిరుపతి పోయేటప్పుడు చూడొచ్చు రైట్ సైడ్. మరి ఇప్పుడు దగదర్తిలో ఎయిర్పోర్ట్ కట్టడానికి మళ్ళీ భూసేకరణ జరుగుతున్నట్టు, అది కూడా దగదర్తి కాడ తీసుకుంటున్నారు సార్. ఆ పొలాలు కూడా తీసుకుంటున్నారు. మరి దీంట్లో వాడుకోవడానికి వీల్లేదా? బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఆడ ఇంకా ఒక 3 ఇండస్ట్రియల్ సెడ్జులు ఉన్నాయి సార్. ఇది కాకుండా కిసాన్ సెడ్జు కాకుండానే మరో 3 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. ఏపీఐసి ఇండస్ట్రియల్ పార్కులు మరో 3 ఉన్నాయన్నమాట. దాంట్లో నైట్ గ్రావెల్ కూడా అమ్ముకుంటున్నారు రాజకీయ నాయకులు. రైట్ సైడ్ మన తిరుపతి పోయేటప్పుడు, కావల నుంచి నెల్లూరు పోయేటప్పుడు రైట్ సైడ్ ఉండేది కిసాన్ సెడ్జు, లెఫ్ట్ సైడ్ 2 ఏపీఐసి ఇండస్ట్రియల్ పార్కులు ఉంటాయి. కిసాన్ సెడ్జు అనుకొని ఇంకోటి ఏపీఐసి ఇండస్ట్రియల్ పార్క్ ఉంటుంది అనమాట. ఇంకొక 3 పార్కులు ఉన్నాయి. రమారమి అక్కడ 5,000 ఎకరాల భూమి ఉంది సార్, ఒక్క నెల్లూరు జిల్లాలోనే. ఇప్పుడు నవయ్యగా వాళ్ళు ఉన్నారు కదా సార్, సివి రావోళ్ళు, వాళ్ళు 6,000 ఎకరాల భూములు తీసుకున్నారు. సెడ్జు పాలసీ వచ్చింది అక్కడ మన గూడూరు దగ్గర 6,000 ఎకరాల భూములు తీసుకున్నారు. 6,000 ఎకరాల భూములు ఎంత కొన్నారు? ₹1,00,000 చొప్పున కొన్నారు. ఇప్పుడు సాగరమాల పథకం కింద, భారతమాల పథకం కింద ఒక్కొక్క ఎకరా 48 లక్షలకు అమ్ముకుంటారు. అంటే ఇది జాతి ద్రోహులు సార్, రాజద్రోహమే ఇది ఒక రకంగా చెప్పాలంటే. భారతమాల ఏంటి? భారతమాల అంటే పోర్టులు ఏర్పాటు చేసేది సార్. భారతమాల అంటే ఇండస్ట్రీలు ఏర్పాటు చేయటం. భారతమాల, సాగరమాల, భారతమాల ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద కొన్ని ప్రిన్సిపల్స్ ఏర్పాటు చేసుకున్నారు సార్. రోడ్లు, భారతమాల అంటే రోడ్లు వేయటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయటం. ఇప్పుడు సాగరమాల అంటే పోర్టులు కనెక్టివిటీ, రోడ్ల నుంచి పోర్టు కనెక్టివిటీ, పోర్టులు నిర్మాణం చేసుకోవటం. అట్టా గతిశక్తి పథకం కింద, ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద. అంటే ఇప్పుడు ఆ భూములకి నష్టపరిహారం కింద వస్తుందా 40 లక్షలు చిల్లర? నష్టపరిహారం కాదు సార్, వీళ్ళు ప్రాపకాలకి పంపకాలకి అలవాటు పడిపోయి పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు మిలాఖత్ అయిపోయి ఏం చేశారంటే పరిశ్రమల పేరు చెప్పి భూములు తీసుకుంటారు సార్. పరిశ్రమలు పెట్టినప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి కదా సార్, టైం పీరియడ్ పెట్టుకోవాలి కదా. 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైం పీరియడ్ పెట్టుకొని ఏం చేయాలా? ఒక్క ఉద్యోగం కూడా కల్పించకపోయినప్పుడు ఆ భూములు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి కదా సార్. అది ఉండదా అగ్రిమెంట్లో? ఫస్ట్ ఏపీఐసి కానీ గవర్నమెంట్ ఈ భూసేకరణ చేసి వీళ్ళకి ఇప్పించేటప్పుడు కానీ ఈ టర్మ్స్ ఏమి ఉండవా? ఇంత కాలం లోపల దీన్ని మీరు ఇక్కడ ఏదో ఒకటి కట్టాలి అనే నిబంధనలు ఏమి లేవా? నిబంధనలు ఉంటాయి సార్. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు దొంగలు ఒకటైపోతారు అనమాట. నేను క్లియర్గా చెప్తాను సార్ దీని గురించి. ఫస్ట్ దీనికి ప్రొసీజర్ చెప్తాను సార్. నేను భూమి ఎవరి కింద ఉంటుంది? రెవెన్యూ కింద ఉంటుంది సార్. రెవెన్యూ కింద ఉంటుంది భూమి. రైతుల కింద,
ప్రభుత్వం అంటే రెవెన్యూ శాఖ ఉన్నట్టు. ఈ ఏపీఐసి ఏం చేస్తుందంటే, మేము పారిశ్రామిక అభివృద్ధి చేయటం కోసం మాకు భూములు కావాలని చెప్పి ఒక లెటర్ పెట్టుకుంటారు సార్ రెవెన్యూ వాళ్ళకి. అప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ సంబంధించినటువంటి కలెక్టర్కి లెటర్ పంపిస్తారు. ఇక్కడ ఒక పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది, ఇంతమందికి ఉపాధి కల్పిస్తుంది, భూములు సేకరించండి, మీ దగ్గర భూములు ఎంత అవైలబిలిటీ అని అందిస్తారు సార్. అప్పుడు ఏం చేస్తారు, ప్రభుత్వ భూముల లిస్టు ప్లస్ ప్రైవేటు భూముల లిస్టు అన్నీ తీసుకుంటారు సార్. మనం ఒక మహానుభావుడి గురించి చెప్పుకోవాలి సార్ ఈ సందర్భంలో. మనకి 1962లో దామోదరం సంజయవయ్య గారు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు సార్. ఆయన ఎల్ఎల్బి చదువుకొని కర్నూలు అమ్మిడి పెదపాడు. ఆ మహానుభావుడు ఆ రోజుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి దాదాపుగా ఆయన తక్కువ కాలమే ముఖ్యమంత్రి పనిచేసినా 4 లక్షల ఎకరాల భూములు నిరుపేదలకు పంచాడు సార్ ఆయన. ఆ భూములన్నీ ఈ పరిశ్రమలకు పోయినాయి సార్. ఇప్పుడు ఆయన పంపకం చేసినటువంటి భూములు ఏ అయితే బడుగు బలహీన వర్గాలకి భూములు పంపిణీ చేసిండో ఆ భూములన్నీ ఈ ఎస్టేట్లోకి వెళ్ళిపోయినాయి. ఇంకా చెప్పాలంటే 8,844 ఎకరాలు సార్ లేపాక్షి షెడ్జు, ఒక బిగ్ స్కామ్ అన్నమాట. ఈ భూములన్నీ ఎకరా ₹1,00,000, ₹1,00,000కి ఎకరా భూములు కొట్టేసి కొంత పెట్టుబడి పెట్టేసి ఆ భూములను ఎత్తుకొని పోయి నేషనలైజ్డ్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపుగా ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్సార్టియానికి దగ్గర డబ్బులు తెచ్చేసి ఆ డబ్బులు ఏరే ఓటికి పెట్టేసి ఇప్పుడు బ్యాంకులు ఏంటంటే బాబ్బా మా డబ్బులు మాకు మేము అడుక్కుంటుండే సార్. లేపాక్షి షెడ్జు భూములు తీసుకున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి సార్, అరెస్ట్ చేయాలన్నా లేదా? అందుకని ఈరోజు ఒక జనసేన ఎమ్మెల్యే గారు, మంచి ఇంటలెక్చువల్ లాంటి కొణతాల రామకృష్ణ గారు అద్భుతమైన ఒక ప్రశ్నకు సంధించాడు సార్ అసెంబ్లీలో. ఈ ల్యాండ్ బ్యాంక్ మీద ల్యాండ్ ఆడిట్ చేపించండి, ఎప్పుడు భూములు కేటాయించారు, ఏ ప్రయోజనాలకు కేటాయించారు, దీని ఎలా మారినాయి, చేతులు ఎలా మారినాయి అని చెప్పి అద్భుతమైన స్వపక్షంలోనే విపక్షంలాగా అద్భుతమైన క్వశ్చన్ వేశారు సార్. అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి ఎమ్మెల్యే, మన ఎక్స్ సమాచార మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఆయన మనసు కూడా ద్రవించిపోయి ఈ భూములు రిలయన్స్ వాళ్ళు తీసుకొని 18 సంవత్సరాలు అయితే నేటికి ఒక్క ఉద్యోగ కల్పన చేయకుండా భూములు కొట్టేస్తే రిలయన్స్ వాళ్ళు దాని మీద ఎదురుదాడి చేశాడు. అదేవిధంగా మేనకూరు సెజ్జు సార్, మేనుకూరు సెజ్జు రోడ్లకి వాటికి పార్కులకి 1,200 ఎకరాలు పోతే 1,800 ఎకరాలు భూములుంటే దాంట్లో 1,200 ఎకరాలు అరబిందో వాళ్ళకి, సైంట్ గోబిన్ వాళ్ళకి, గ్రీన్ టెక్ వాళ్ళకి ఇస్తే ఇంకా 600 ఎకరాలు రిమైనింగ్ మిగిలింది సార్ భూమి. అందువల్ల ఇన్ని భూములు 40,000 ఎకరాల భూములు ఖాళీగా ఉంటే ఇంకా భూసేకరణ చేస్తున్నారంటే దేనికోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు సార్ భూములు? అంటే ఎవరికి దోచిపెట్టడానికి పాలకవర్గము ఉంది, ముందు తీసుకున్న భూములు పిలుపులు చేయాలి కదా సార్. అందువల్ల నేనేమంటున్నానంటే సార్ 14 జోన్లుగా ఉంటాయి సార్. ఏంటి 14 జోన్లు మనకి. ఈ 14 జోనుల్లో నేను క్లియర్గా చెప్తా సార్. అనకాపల్లి 195 ప్లాట్లు, దీంట్లో 3,527 ఎకరాలు సార్ ఖాళీగుండే భూములు చెప్తున్నా, అమ్మేసినవి కాదు సార్, ఖాళీగుండే భూములు. అనకాపల్లి జోన్లో 195 ప్లాట్లో 3,527 ఎకరాలు ఇప్పుడు పడావబడి ఉన్నాయి, ఏ పరిశ్రమలు లేవు. చిత్తూరు జిల్లాకు వస్తే 390 ప్లాట్స్లో 2,436 ఎకరాలు ఖాళీగా పడి ఉన్నాయి భూములు, ప్రభుత్వం సేకరించిన భూములు సార్. ఇది ఒక్క ఏపీఐసి లిస్టే చెప్తున్నాను. ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి 347 ప్లాట్లు సార్, అయ్యి 432 ఎకరాలు పడావబడి ఉన్నాయి. తర్వాత గుంటూరు జిల్లాకు వద్దాం. 980 ప్లాట్ల మొత్తం జిల్లా వ్యాప్తంగా 905 ఎకరాలు పడావబడి ఉన్నాయి. ఈ కడప మొత్తం కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లాలో 1446 ప్లాట్లలో 6,706 ఎకరాలు పడావబడి ఉన్నాయి సార్ కడప జిల్లాలో. ఇది జోన్ అంటారు, ఇండస్ట్రియల్ జోన్ అంటారు కడప జోన్లో సంగతి చెప్తున్నాను. కాకినాడ జోన్ తీసుకున్నాం సార్. కాకినాడ జోన్లో 717 ప్లాట్లు ఉన్నాయి సార్. దాంట్లో 510 ఎకరాలు ఏ పరిశ్రమలు లేకుండా ప్రభుత్వం చేతిలో భూములు ఉన్నాయి సార్. తర్వాత కర్నూలు జిల్లా తీసుకోండి సార్ మీరు, అంటే కర్నూలు జోన్లో 908 ప్లాట్లు సార్, 4,992 ఎకరాలు ఖాళీగా పడి ఉన్నాయి సార్ భూములు. తర్వాత ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి ఓవరాల్గా మనం తీసుకునే వాళ్ళకి 1,110 ప్లాట్లు మొత్తం
1422 ఎకరాలు ఏపీఐసి సైట్లు ఖాళీగా ఉన్నాయి సార్. ఎటువంటి పరిశ్రమలు లేవు. పుట్టపర్తి, ఈ పుట్టపర్తి జోన్ తీసుకుంటే 1710 ప్లాట్లు సార్. 2498 ఎకరాలు పడావుబడి ఉన్నాయి. ఎటువంటి కంపెనీలు లేవు. తర్వాత శ్రీకాకుళం జోన్లో తీసుకుంటే 466 ప్లాట్లలో 1854 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి సార్. ఏ పరిశ్రమలు స్థాపించలేదు ఇంతవరకు. తర్వాత తిరుపతి జోన్లోకి వచ్చేసరికి 231 ప్లాట్లు సంఖ్యది 2003 ఎకరాలు పడావబడి ఉన్నాయి. ఎటువంటి కంపెనీలు లేవు. తర్వాత తిరుపతిలో స్పెషల్ ప్రాజెక్టు నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు దగ్గర ఉంది సార్. స్పెషల్ ప్రాజెక్టు ఒక్క కంపెనీ కూడా లేదు సార్. ఆ స్పెషల్ ప్రాజెక్టు కింద 9921 ఎకరాలు ఉన్నాయి సార్. స్పెషల్ ప్రాజెక్టు కింద ఒక్క పరిశ్రమ లేదు. తర్వాత విజయవాడ 1051 విజయవాడ జోన్లో 1442 ఎకరాలు భూమి పడి ఉంది సార్ ఆడ. తర్వాత విశాఖపట్నం 75 ప్లాట్లు సార్. దాంట్లో 1658 ఎకరాలు భూమి సార్. వెరసి మొత్తం 1,50,000 ఎకరాల్లో 40,311 ఎకరాల్లో 40,311 ఎకరాల 94 సెంట్లలో ఎటువంటి పరిశ్రమలు లేవు సార్. ఇవన్నీ వ్యవసాయానికి పనికొస్తాయా? బ్రహ్మాండంగా పనిచేస్తాయి సార్. ఎందుకు పనిచేయ వ్యవసాయానికి? మరి మియర్ వేస్ట్ కదా కొన్ని సంవత్సరాల తరబడి మూలన పెట్టి ఉంచడం. నేనేది అదే సార్. అగ్రికల్చర్ బిఎస్సీ చదువుకున్న వ్యవసాయ మంత్రి ఉన్నాడు కదా, జామాయిలు వేసుకున్నా కూడా ఎన్ని కోట్లు డబ్బు వచ్చేది సార్. ఐటీసీ కంపెనీకి సప్లై చేసుకుంటే ఏమొద్దు, వర్షానికి పండేది కదా జామాయిలు పెంచుకుంటే ఇలా టన్ను 8,500 సార్. జామాయిలు పెంచేస్తున్నా పరిశ్రమలు కేటాయించలా. జామాయిల మొక్కలు వేసుకొని పెంచుకున్నా అదే నీలగిరి చెట్లు అంటారు కదా, ఏకులెప్టస్ పెంచున్నా కూడా ఎన్ని కోట్ల సంపద క్రియేట్ అయ్యేది ఒకసారి ఊహించుకోండి సార్. అంటే కోఆర్డినేషన్, కోఆపరేషన్ అంతా ఆయనే. అంతా గుర్తుపెట్టుకోండి సార్. నేను ఎందుకు అంటున్నాను ఈ మాట? అంతా ఆయనే. మాకేం పట్టదు. 175 ఎమ్మెల్యేలకు పట్టదు, మంత్రిమండలికి పట్టదు. ముఖ్యమంత్రి కూడా మంత్రిమండలిలో ఒక సభ్యుడు అనే సంగతి మర్చిపోయి అంతా ఆయన అంటే ఎట్ట సార్? అందరూ కలిసి యూనిటీగా పనిచేయాలి. అందువల్ల నేనేమంటున్నానంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా స్వపక్షంలో విపక్షం ఇవాళ ఆ సభను చూసినప్పుడు సార్, ఐ ప్రౌడ్ ఆఫ్ మై అసెంబ్లీ, నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. ఎమ్మెల్యేలంటే ఇలా కదా ఉండాలి, ఎమ్మెల్యేలంటే ఇలా కదా మాట్లాడాలి. కానీ ఎమ్మెల్యే వేసిన ప్రశ్నలకి మంత్రులు సమాధానం చెప్పడం లేదు. పారిపోతుంది సార్ మంత్రిమండలి. ఎంత దూరం పారిపోతారు మంత్రిమండలి? సమాధానాలు ఎందుకు చెప్పరు? స్పీకర్లు సభాపతి కానీ ఉపసభాపతి కానీ ఏమయ్యా రాసుకోండి అంటుండు. అంటే వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు రావడం లేదు, వీళ్ళు ఆ మనోళ్లే కదా వీళ్ళు అనుకున్నారు. ఆటాడుకుంటారు ఎమ్మెల్యేలు. స్వపక్ష సభ్యులే విపక్ష పాత్ర పోషిస్తుంటే అమోఘంగా ఉంది సార్. ఈరోజు కొనతాల రామకృష్ణ గారు కానీ, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, మన బుచ్చయ్య చౌదరి గారు కానీ, పెద్ద ఆయన బుచ్చయ్య చౌదరి గారు కానీ, ధూళిపాళ్ల నరేంద్ర కానీ, ఇటువంటి వాళ్ళు ప్రశ్నలు సంధిస్తుంటే మినిస్టర్ల దగ్గర తెల్ల మొహాలు వేసుకొని నేల గరుచుకుంటారు. అంటే మినిస్టర్లు అంతా కొత్తోళ్ళు లాగా ఉంది. కొత్తోళ్ళు కాదు సార్, శాసనసభ్యులు కాదు, మనోళ్ళే కదా, మనల్ని ప్రశ్నలు అడగరులే, డోలు కొడతారులే అనుకున్నారు. కానీ బుల్లెట్ లాంటి క్వశ్చన్లు వచ్చారు, ప్రిపేర్ కాకుండా అసెంబ్లీకి వచ్చారు. ఇంకా అన్నిటికీ ఆయనే సమాధానం. అంటే ఇవన్నీ 0 ఓవర్లో వస్తే కష్టం, ఎందుకంటే అప్పటికప్పుడే అడుగుతారు కాబట్టి వాటి ప్రిపేర్ అయ్యి రారు. తర్వాత జవాబు ఇవ్వాల్సి ఉంటుంది, నోట్ చేసుకొని నెక్స్ట్ జవాబు ఇవ్వాలి నెక్స్ట్ డే అయినా. నెక్స్ట్ డేగా సార్ ఇంకో ప్రొసీజర్ చెప్తాను, నాకు తెలిసింది చెప్తాను సార్. చిన్నవాడిని నాకు తెలిసింది. ఇప్పుడు ప్రశ్నలు ఎమ్మెల్యేలు అందరూ కూడా నేను ఒక మాట చెప్తున్నాను, చర్చకి రావాల్సిన అవసరమే లేదు సార్. నువ్వు ఒక క్వశ్చన్ రాసి అసెంబ్లీలో సెక్రటరీకి ఇచ్చావంటే ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఇవ్వాలి మంత్రి. మీరు ఫీల్ కాబాకండి, అసెంబ్లీలో మాట్లాడితేనే మాట్లాడినట్టు అనుకోబడలా. నీకు మనసులో ఏముందో ఆ క్వశ్చన్ రాసి అసెంబ్లీ సెక్రటరీకి కానిస్తే దానికి సచ్చినట్టు సమాధానం ఇవ్వాలి మంత్రి. అంటే ఆ లిస్ట్లో క్వశ్చనరీ లిస్ట్లో యాడ్ చేయించిన అంటే చాలు, నీకు ప్రశ్నకి ఆ సమాధానం వచ్చేస్తుంది. ప్రశ్నోత్తరాల సమయంలో వచ్చేవన్నీ కూడా వరుసగా నెంబర్లు వేసి ప్రశ్నలు వస్తాయి. ఆ బుక్లెట్స్ ఆ పేపర్లు కూడా ముందే అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ ప్రశ్నలు కూడా ముందే ఇవ్వాలి సార్. మనం ఏంటంటే ఎమ్మెల్యేల గారికి నేను సజెషన్ చేస్తుండా, మీరు ప్రశ్నోత్తరాల సమయం అసెంబ్లీలో మాట్లాడితేనే కాదు. అదే నేను చెప్పేది మీరు చెప్పేది ఒకటే. అవి ముందుగా ఇస్తారు ప్రశ్నలు, రేపు ఏమేమి ప్రశ్నలు వస్తాయో ఈ ప్రశ్నోత్తరాల సమయంలో అది ఒక లిస్టు పెట్టేస్తారు.
పెడతారు కాబట్టి అది ముందే మంత్రుల దగ్గరికి వెళ్ళి వస్తుంది. అది కాకుండా ఇంకొక ఐడియా చెప్తున్నా సార్, నేను బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కొంత క్వశ్చన్ చర్చించుకుంటారు, క్వశ్చన్లు వేరు. ఇంకోటి నేనేమంటున్నానంటే, మీ మనసులో ఏదన్నా ఉంటే 175 మంది ఎమ్మెల్యేలు మీరు ఏం చేయాలంటే, మీరు లెటర్ యాడ్ మీద రాసి సెక్రటరీకి కానిస్తే అది క్వశ్చన్ లిస్టులో పోద్ది. దాదాపు ఒక 1000 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు ఎన్నైనా తయారు చేసుకోవచ్చు సార్. వాటికి ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి మంత్రి గారు. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే, చర్చ బాగా జరిగింది సార్ అసెంబ్లీలో. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇలాగే జరగాలని కోరుకుంటున్నా సార్. గతంలో కౌరవ సభ చూసినాం, నేడు గౌరవ సభ చూస్తున్నాం. నేననేది ఇప్పుడున్న మంత్రిమండలి కానీ విధానసభలో ఉన్న సభ్యులు కానీ ఇలాగే రోజు ప్రశ్నలు సంధించాలా, మంత్రులు ఆన్సర్ చెప్పాలా, ప్రజలందరూ చూడాలా. అందువల్ల ఏంటంటే, ఈ భూములు దగాకోర్లు భూముల మీద పడ్డారు, గద్దల్లాగా వచ్చి ప్రజల భూములు కొట్టుకోబోతున్నారు. ఒక్క సివి రావు ఉదంతమే 6000 ఎకరాల మీద సపరేట్ కమిషన్ వేసి ఖచ్చితంగా దాని మీద సిట్ ఎంక్వైరీ చేసి ఎన్ని వేల కోట్లు దోపిడీ చేశారు. ఖచ్చితంగా సివి రావు భూముల కుంభకోణం మీద సిట్ ఎంక్వైరీ చేస్తే ఏం సార్, ₹1,00,000 నువ్వు తీసుకొని 48 లక్షలకు అమ్మేదేం సార్? పరిశ్రమలు పెట్టకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా, ఎవరైతే పరిశ్రమలు పెడతామని భూములు కొట్టేసి థర్డ్ పార్టీకి భూములు అమ్మారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి వాళ్ళని జైలుకు పంపించాలి సార్. లేకపోతే కాదు, లేదంటే వాళ్ళ భూములన్నీ వెనక్కి తీసుకోవాలా. ₹1,00,000 తీసుకున్నావు కదా, పెనాల్టీ వేసి అదే 1,00,000 వాడి డబ్బులు వాడికి ఇచ్చేసి మన భూములు మనం తీసుకోవాలి సార్. ఇప్పుడు పరిశ్రమలు పెట్టాల, అదొక నేరం. కాబట్టి నువ్వేం చేయాలా, ₹1,00,000కే కదా నువ్వు భూమి తీసుకుంది, ఆ 1,00,000 వాడికి ఇచ్చేసి మన భూములు మనం రిటర్న్ తీసుకుంటే ప్రభుత్వానికి ల్యాండ్ బ్యాంకుగా ఉంటుంది కదా సార్. వాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది ఏంటి? అందువల్ల ఆలోచన చేసుకోవాలి. రిలయన్స్ లాంటి వాళ్ళు 18 సంవత్సరాల క్రితం భూములు తీసుకొని పరిశ్రమ పెట్టకుండా ఉపాధి కల్పించకపోతే ఏం చేయాలా? ఇప్పుడు ప్రభుత్వాల మీద ప్రజలు దాడి చేసే సందర్భం ఉంది సార్. ఈ విధంగా భూములు కొట్టేస్తా, ఉద్యోగాలు ఇవ్వకుండా వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి భూములు కొట్టేస్తుండే, పరిశ్రమల కోసం భూములు. ఇప్పుడు లేపాక్షి చెప్పాను సార్, 8,800 ఎకరం సార్. రసల్ ఆల్ కైమా అంతా కైమా 28,000 ఎకరాలు ప్రకాశం జిల్లాలో, నిజాంపట్నం బూటు అటు గుంటూరు జిల్లా, ఇటు ప్రకాశం జిల్లాలో ఏమైంది సార్? 28,000 ఎకరాలు రసల్ ఆల్ కైమా ఏమైంది? అందువల్ల ఏంటంటే, రాజకీయ నాయకులు భూమి నాది నాది అని నా భూమి పక్కున నవ్వును. ఏదో ఒక రోజు భూమిలో గడిచిపోయే శరీరం సార్. ఆ భూమి నాది నాది అంటే భూమి నవ్వుకుంటుందంట. రాజులు పోయారు, రాజ్యాలు పోయారు, వీళ్ళు కూడా ఏదో ఒక రోజు భూగర్భంలో గడిచిపోయేవాళ్ళే. అందువల్ల భూమి జోలికి పోకూడదు సార్. ఇప్పుడు ఎద్దేడ్చిన వ్యవసాయం కలకంట కన్నీరు వలికిన ఆ ఇంట సిరి ఉండజాలదంటారు కదా సార్ పెద్దోళ్ళు. అందువల్ల ఏంటంటే, ఈ భూముల్ని పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర పెద్ద అయినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఎవరు తప్పు చేసినా వదలొద్దు, భూములన్నీ వెనక్కి తీసుకోండి. కొనతాళ రామకృష్ణ గారు వాడినటువంటి మాట అద్భుతమైన, భూముల మీద ఆడిట్ చేయమన్నాడు. కాగ్గుని పెట్టి, కాగ్గుని రంగంలోకి దింపి భూములు తీసుకున్నటువంటి అన్ని భూముల మీద ఆడిట్ తయారు చేపించి ఈసారి అసెంబ్లీ సెషన్ జరిగేటప్పుడు ఆ లిస్టు ఇప్పుడు చదివాడు కదా, అన్ని ఇరిగేషన్ గురించి అద్భుతంగా చెప్పాడు కదా, ఆ భూముల గురించి ఒక వారం రోజులు చర్చ పెట్టాలి సార్ బాబు గారు. అంటే ఆడిట్లో ఇప్పుడు ఆడిట్ ఎందుకు చేయమంటున్నారంటే, నాకు తెలిసి భూమి అక్కడ ఖాళీగా కనిపించవచ్చు కానీ దాంట్లో ఏమైనా బ్యాంకు లోన్లు తెచ్చేసుకున్నారేమో. దోపిడీ ఎలా జరిగింది, తాకట్లో భారతదేశం అని పుస్తకం ఎట్లా రాశాడో తరిమెల్ల నాగిరెడ్డి గారు 1977, అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ కాకుండా నమ్మకానికి ఆంధ్రప్రదేశ్, అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ కాకుండా నమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అనే విధంగా. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా సార్, 39 ఎంఎస్ఎంఈ పార్కులు మళ్ళీ తయారు చేస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. 39 ఎంఎస్ఎంఈ. ఈ 10 జోనుల్లో, నేను చెప్పినటువంటి ఈ 10 జోనుల్లో కొత్తగా మళ్ళీ 39 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తున్నాయి. వాటికి మళ్ళీ భూమి తీసుకుంటున్నారు. ఇప్పుడు అమరావతి విషయంలోనే ఇంతవరకు తేల్చి ఏమీ జవాబు చెప్పలేదు కదా, మరి భూములు సేకరించారు, ఆ భూములు ఇచ్చిన రైతులు ఇంతవరకు ఇష్యూస్ సెటిల్ కాలేదు కదా. మీరు ఒక మాట సార్, అమరావతిలో నిన్న ఒక 25 ఎకరాలు ఇచ్చిన ఒక రైతు స్టోరీ చెప్తాను మీకు. కన్నీటి వెద. అతనికి భూములు 25 ఎకరాలు తీసుకున్నాడు నారాయణ గారు. అతనికి అమరావతికి భూమిని రైతుది పట్టా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారంట. మీకు తెలుసో లేదో, 25 ఎకరాలు ఆయన భూమి ఇచ్చాడు. ఎవరికో? అమరావతికి, రాజధానికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎల్పిఎస్ ల్యాండ్ పూలింగ్ సిస్టంలో ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు 2018లో ఎవడైతే భూమి ఇవ్వలేదు అమరావతికి, ఆ నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేశారంట. నెంబర్ అంటే ఏంటి? ఇప్పుడు సర్వే నెంబర్ ఉంది సార్, XYZ అనే సర్వే నెంబరు. ఇతనికి పట్టా ఏమిచ్చారు? అమరావతికి భూమి రిజిస్ట్రేషన్ చేశారంట.
వాడు తిరగతా ఉన్నాడు, అమరావతి చుట్టూ తిరుగుతూ ఉంటే ఆయన ఉన్న అమరావతి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు కదా సార్, నిన్ను అరెస్ట్ చేపిస్తానంటున్నంట. నారాయణ బతిలు ఆడుకుంటున్నంట, అయ్యా బాబు తప్పు జరిగిపోయిందిరా బాబు, ఇది బయటికి పోతే మన గోవిందారస్ ఆయన ఇది ఇప్పుడు అంటే అవును రే నా భూమి తీసుకున్నారు, నా భూమిలో అయితే సీడ్ యాక్సెస్ రోడ్డు వేశారంట ఆయన భూమిలో, నా భూమి నేను దూకుంటానని పోతే నిన్ను అరెస్ట్ అంటే భూమి ఇస్తే అరెస్ట్ చేస్తున్నాడు. వాడి భూమి వాడికి ఇవ్వటే దానికి సిగ్గులేదు. కానీ మన ఆయన ఉన్నాడు కదా మండల షరీఫ్ సారు, ఆయన కూడా పోతే ఒరే బాబు తప్పు జరిగిపోయింది, వాడు భూమి ఏదో ఒకటి ఇవ్వమంటే ఇప్పుడు భూమి ఇవ్వనోడు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం తప్పు కదా సార్. ఇప్పుడు రెండో దశ భూసేకరణ మొదలుపెట్టారు, చెంటుకోడిరు సార్ గవర్నమెంట్. అదే రైతులే మొదటే చెప్పేశారు చెంటుకోడిరు రెండో దశ. మీరు మొదటి దశ వాళ్ళ సంగతి చూసి వాళ్ళకి న్యాయం చేశాక 2 అన్నారు. ఇప్పుడు మొదట దానికి కళ్యాణం జరగకపోతే అదేదో అంటారు కదా సార్ అంటే కడదానికే మరదానికే మొగుడు లేకపోతే కడదానికి కళ్యాణం అంటాడంట. అట్టుంది, ముందు తీసుకున్నోటికి న్యాయం చేయి. 29లో గెలిస్తే అప్పుడు చూసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే ఈ భూములు భాగవతం తేల్చేయాలి సార్. నాకు తెలిసి అంటే ఇవాళ దీని మీద ఏం ప్రకటన రాలేదు కదా? ఏం రాలేదు సార్. నేను కూడా డాక్టర్ లాయర్ కోడికత్తి లాయర్ సలీం చేత సివిఆర్ భూముల మీద పిల్లేపీయటానికి సిద్ధపడిపోయినా సార్. చెయ్యాలి, అందరం చేయాలి, జర్నలిస్టులు ఫైట్ చేయాలా, ఈ భూములు కొట్టేసేటటువంటి డెకాయిట్లు భూ బకాసురులు భరతం పట్టాలి సార్ అందరం. అటు ప్రభుత్వం పట్టాలా సార్, జర్నలిస్టులుగా ఎనలిస్టులుగా మొత్తం సామాజిక బాధ్యతతో ఈ భూ కామాంధుల్ని భూ బకాసురులు భరతం పెట్టి కటకటాల్లోకి నెట్టాలి సార్. ఓకే మధు గారు, మళ్ళా అసెంబ్లీ సమావేశాలు ఇంకొక 6 రోజులు జరుగుతాయి. మళ్ళా నెక్స్ట్ సమావేశాల మీద మనం మళ్ళీ చర్చించుకుందాం. నమస్తే. నమస్తే సార్.